హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు మా ఇంటికి మొన్న ఎప్పుడు చికెన్ ఫ్రై ఏదో చూడండి, వాటి ఎగ్ కర్రీ అక్కడ ఉంది. చిన్న చెప్పు చిన్న శ్రావణ్ గారు అంతే అంతే చిన్న చిన్న ఈ లెక్క స్టోర్లు ఏంది వాడికి రాదు, సైకిల్ రాదు, వాడికి 2 వీలర్ నడపడం రాదు. పాపం రాదు కాదు నేర్చుకోలే, నేర్పిలే వీడు భయపడతాడు ఎక్కువ. అవును, చిన్నప్పుడు ఇంకా నడపోతే ఇప్పుడు అసలు రాదు. మనకు ఒక ఊహ వచ్చిన తర్వాత నేర్చుకోలేము. ఓ అయ్యా, నా కామెంట్లు అందరూ అదే పెడుతున్నారు. చాలా చాలా మంది శ్రీకాంత్ లాగా ఉన్నారు, మీరు హీరో శ్రీకాంత్ లాగా ఉన్నారు. ఓరి అమ్మ, నీ ఎంతమంది లాగా ఉంటాను, నేను నాలాగా ఉన్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. దీవెన్ సౌండ్ ఎవరు తగ్గియండి. ఓకే, వీళ్ళైతే ఇక్కడికి సోమాజీ కూడా ముకుందకు వచ్చారు షూటింగ్ కి. అయితే నేనే ఇంకా ఇక్కడ దాకా వచ్చారు కదా రండి అని చెప్తే ఇంకా వచ్చేదనమాట. అసలు కూకట్పల్లి కూడా పోవాలి కదా, పోలేదే. అది ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కారు కొంటే అసలు కారు కొంట అంటే చూడడానికి వచ్చిందండి. కొంటే చూడడానికి రావాలి కానీ. అవునా, రేపు లంచ్ ఎక్కడ ప్లాన్ చేస్తాం? రేపు ఎక్కడ చేపిస్తాడో లంచ్, ఏ హోటల్లో చేపిస్తావో ఏందో. అయ్యప్ప హోటల్, భవానీ మెస్. యోదా చూసింది, యోదా ఫోన్ చేసింది వీడియో. నాన్న డాడీ మధుమామూలు ఇంటికి వెళ్ళండి అని చెప్పి గట్టిగా చూస్తుంది. అంటే వాళ్ళని తీసుకురాకుండా వచ్చిండని. నువ్వు వాళ్ళు లేకుండా వచ్చినావుగా. ఎప్పుడు మొన్న 1 మంత్ అవుతుంది. ఎగ్జామ్స్ అయిపోగానే నెక్స్ట్ డేనే. ఓ ఎల్లుండి, రేపే ఈ వీడియో రేపు వస్తుంది. అంటే 13th వస్తుంది. 14th చంద్రశేఖర్ అండ్ సునీత పెళ్లి రోజు. చందు సునీత పెళ్లి రోజు. మీరందరూ విష్ చేయండి. పెళ్లి రోజు ఏమి పార్టీ ఇస్తారో ఏమో తెలియదు. మా ఇంటి దగ్గరే చేస్తాము సెలబ్రేషన్. ఎగ్జామ్ అయిపోగానే యోదా ఎమ్మట నెక్స్ట్ డే తీసుకురావడమే ఇక్కడికి. బాగుంది తోటకూర కూడా. తిన్నగా నేను మంచిగా. నిన్న ఇంకా బగారా రైస్ కూడా చేసినా, దాంట్లో ఇంకా మస్తుంది. అయిపోయింది బగారా రైస్. నైట్ అవ్వలే, మధ్యాహ్నం అయిపోయింది. దీవెన్ సౌండ్ తగ్గినా చిన్న కలుపుతున్నా. వేరే వాళ్ళు మీ ఇంటికి కాదు, మీ ఇంట్లో తిన్నప్పుడు కాదు, ఛార్జింగ్ పెట్టిన. చెప్పు, కర్ణాటక పోయి ఉమా ఎట్లా వచ్చింది? కర్ణాటక పోయి కాదు, గోవా పోయేటప్పుడు. గోవా కూడా కాదు, అక్కడ ఏదో ఊరు పోయింది, ఏదో వాసన వచ్చింది. వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడే. కర్ణాటక అంటే అందరు అంతా నీళ్ళు వచ్చి, కర్ణాటకలో కాదు, ఎక్కడో ఆగి అక్కడ ఒక పచ్చడి తిన్నారు కానీ ఎట్లుందో ఏం చెప్పట్లే అసలు. మా పచ్చడి మమ్మల్ని పెట్టమాకు. బాగాలేదా? బాగుంది, మళ్ళీ ఏది తింటాం మళ్ళీ. మొన్న యువతకి ఇచ్చినావు కదా, ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదు. నాకు అదే ప్రాబ్లం, యువతకి అదే ప్రాబ్లం.
నచ్చితే దాంట్లో మూడు తీయండి. ఎవరైతే ఇంకా అసలుకి ఇక అయిపోయేదాకా మూలంలో. దీవెని గారు అంటారు కదా ఇక సొంత అయితే పచ్చడి 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 చికెన్ వేసుకోవాలి వేసుకోవాలి. ఎవరు తినేది పెట్టుకో. అదే మంచిది. అంటే నచ్చింది మంచిగా ఉందంటే మీరు వేరే విధంగా అన్న టమాటా వేసి బాగా ఎలా తింటావో తినవో అని నేను కొంచెం, ఏం కొంచెం. చేస్తామా? అన్న ఎందుకంటే వేరే రూట్లో వేసుకోపోదు టాపిక్ అయిపోయింది. సరే ఏదో ఒకటి అదే నచ్చింది అనుకో అది కూడా చేసింది ఆమెగా. నాకే ఎందుకు ఫోకస్ చేస్తావు? నువ్వే కదా ఇక్కడ మెయిన్. అంటే నేను బాగా చేయను వంటలు. మనసు చంపుకొని తింటున్నాను. ఎందుకు బాగున్నట్టు. నేను డైటింగ్ కూడా పక్కన పెట్టినా నేను చేసిన వంటలకి. దీవెన్ సౌండ్ కమ్ కదా, సౌండ్ తగ్గి. ఇప్పుడు తినదు. బేసికల్ ఇంకెక్కువ తినటోని కాదమ్మా. వీడియో తీస్తున్నా. ఇంత కారం తినేమో. నేను తినట్లేదండి, నాకు ఆకలి పడ్డ. ఇందాక మా అది తపాలా చెక్క చేసినాం కదా, బాగా తపాలా చెక్క సర్వపిండి అది తిన్నా టైట్గా ఉంది నా పొట్ట అంతా. చికెన్ వేసుకో చిన్న ఒక ముక్క వేసుకో. ఇగో టమాటా పలావ్ చేసిన. అవును, టమాటా పలావ్ చేశారుగా. అసలు చేయకండి. టమాటా పలావ్ చేసేది టమాటా పలావ్ పదవే రావట్లే. టమాటా బాధ వస్తుంది నాకు. అది ఉప్మా. అదే షూటింగ్ లో తిని తిని టమాటా నాకు రైస్ అదే అనాలి వచ్చింది. కదా, టమాటా రైస్. వాళ్ళు పలావ్ పెట్టుకున్నారు. అలావని అదేగా అన్ని మసాలాలు వేసి పుదీనా కొత్తిమీర టమాటాలు వేసి వాటర్ వేసి నీళ్ళు పోసి ప్యూరీ వేసేసా టమాటా అదే టమాటా రైస్ మరి అది. పలావ్ చేసిన. టమాటా రైస్ అండి అది. టమాటా రైస్ అంటే మసాలా ఏమండి నేను ఓన్లీ ఇప్పుడు తాలింపు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పుదీనా కొత్తిమీర వాటర్ బియ్యం వేసి అవన్నీ వేయలేదండి. చూడండి అది కాదు మసాలా తీసులే ఎలా ఉందో మీరు చూడండి. వైట్ వీటన్ని చాలా ఉంది. ఓకే, మీ సర్వపిండి కూడా జరాలంటే ఇమ్యూనిటీ వెజ్ ఫుడ్ ఉంటుంది చూడండి, చాలా బాగుంది. అదేమో నేను సద్దన్న తింటాను. టీలో ఎవరు తినమన్నా నిన్ను ఓవర్ యాక్షన్ పుట్టింటి మా చెల్లింటికి వచ్చింది కాబట్టి అయితే ఓకే ఏదో తినాలి అప్పుడు. ఏదండి అంటుంది. సర్దిపడింది కూడా తినాలి. చూడండి బోన్స్ మాడింది కూడా తినాలి. బోన్స్ ఉంచిన మళ్ళీ ఆయన వచ్చి ఏమన్నా నాకు మొక్క నల్లి మొక్క నల్లి మొక్క ఏదో కారం అయింది. కాదు, ఏంటి? మాడింది కూడా తినాలి. అప్పుడు ఆడిపోయింది, అడుగంటింది. యాక్చువల్లీ పుట్టింటుంటే తినవు అత్తగారింటే ఆగు తినవు. నాకేం ప్రాబ్లం లేదు. ఎలా ఉన్నది తింటా. కొందరే పడతారు. నేనా నిన్నలే నిన్న నన్ను చూసి చెప్పినాక మరి ముక్కుతో సహా వాసన చూసి తినేది నేనైతే కాదండి. నేనేం తిన్నా అట్లా. నేనే తింటాను. అది అవి నేను అన్న నువ్వు అన్నా మీ ఆవిడ చెప్పింది అయిపోయా. మీ ఇద్దరు పడగలి మీ ఇద్దరికి సేమ్ ఉంటాయి సిమ్లకి అలానికి మీకు. కానీ అన్నది గట్టి చెప్తాడు టేస్ట్. మా యువతకి ఉప్పు తెలియదు తినేస్తుంది. పెరుగు ఉప్పు లేదా తెలియదు, పుల్లగా ఉంది, బాగుంది. తెలియదు బాగున్నాడు. ఉప్పు లేదా నాకు తెలియదు కానీ నాకు సరిపోయింది. మీరు వేసుకున్నాడు మళ్ళీ. ఓకే, ఇదనమాట ఈరోజు సరదాగా వచ్చేదనమాట, అనుకోకుండా వచ్చేది. అనుకోకుండా ఏం కాదుగా. కార్లో చూడు ఫోన్ చేశాను. కార్లో రాలేగా మనం, మా దేంట్లో క్యాబ్లోనే అన్నం వచ్చింది. పెట్టుకోవచ్చునా? పెరిగేసుకో కొంచెం. కార్ మాది కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అది హాస్పిటల్కి వెళ్ళింది. పెరుగు నాకు ఇది వద్దు మా థ్యాంక్ యూ. పెరుగు తోడేసి మీద అయితే